ఒకవైపు ఆగకుండా కురుస్తున్న వాన, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు చెన్నై వాసులను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకో 4 రోజులు ఉంటుందని భారత వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. అంతేకాదు, ఇంతకు మించిన వర్షం అంటే రోజుకు 20 సెంటీమీటర్ల వాన కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పుడు కురిసిన 25 సెంటీమీటర్ల వానకే సిటీ సముద్రమైంది. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా రోజుకు 20 సెంటీమీటర్లంటే ఊహించుకోవటానికే భయం వేస్తోంది. ఇప్పటికే నగరంలో 3 వంతుల ప్రాంతాలకు కరెంటు లేదు. ఇప్పుడు పునరుద్ధరించే అవకాశం లేదు. లోతట్టు ప్రాంతాలే కాదు, ఎగువ ప్రాంతాలు సైతం మునిగిపోతున్నాయి. లోతట్టులోని కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయంటే వరద చెన్నైని ఏ రేంజ్లో ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు. చెన్నైలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా నేవీ కూడా రంగంలోకి దిగింది. నేవీ డైవర్స్, స్విమ్మర్స్ ప్రత్యేక బోట్స్లో లోతట్టు ప్రాంతాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నారు. కీలక ప్రాంతాలైన కోడంబాకం, వడపళని, టీనగర్ సైతం జలసంద్రాలయ్యాయి. శానిటోరియం, పల్లవరం, క్రోంపేట వంటి ప్రాంతాల్లో ట్రాక్ మునిగిపోవటం, కొట్టుకుపోవటం వంటి కారణాలతో లోకల్ రైళ్లు రద్దయ్యాయి. అడయార్, ఇందిరానగర్ మెయిన్ రోడ్లో నీటి ఒత్తిడి పెరిగి పైప్ లైన్ పగిలిపోయింది. అడయార్లో 2000 ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. చేరంబాకం చెరువు నిండిపోయి గేట్లు ఎత్తేయడంతో సైదాపేట పరిసరాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీళ్లలో ఇళ్లు మునిగిపోయి సహాయక శిబిరాలకు చేరుకున్న వాళ్లది ఒక సమస్య అయితే, మునగకుండా ఇళ్లలో ఉన్న వాళ్లది మరో సమస్య. అడుగు బయట పెడదామంటే నీళ్లు, ఎటూ వెళ్లలేరు, ఏమీ తెచ్చుకోలేరు. ఇళ్లలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అయిపోతున్నాయి. చేతిలో డబ్బులు ఉన్నా బయట కొనుక్కునే అవకాశం లేదు. సహాయక బృందాలు పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. దీంతో కొద్దిమేర మునిగిపోయిన ప్రాంతాల్లోని ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పాలు, మంచినీళ్లు దొరక్క ఎవరిని అడగాలో తెలియక సతమతం అవుతున్నారు. కరెంటు లేక బయటికి సమాచారం ఇద్దామంటే సెల్ ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నారు. చెన్నైకి బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్డు రవాణా లేదు, రైళ్లు రద్దయ్యాయి. విమానాశ్రయంలోకి కూడా నీళ్లు వచ్చాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. రన్వే, టాక్సీవేలపైకి భారీగా నీరు చేరింది. బయటికి ఎలా వెళ్లాలో తెలియక, తిరిగి రాకపోకలు ఎప్పుడు ప్రారంభమవుతాయో సమాచారం లేక టెన్షన్ పడుతున్నారు లోపల ఉన్న ప్రయాణికులు. ఇక చెన్నై సాఫ్ట్వేర్ హబ్ మొత్తం నీట మునిగిపోయింది. ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీల్లోకి నీళ్లు వచ్చేశాయి. మరో గత్యంతరం లేక ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.